వినబడుతుంది కదా? ఓకే. సో నిన్న మనం ఆఫ్లైన్ అనుకున్నాము. సో దాని మీద కాలేజ్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందన్నమాట. ఆఫ్లైన్ పెడితే ఎంతమంది వస్తారు, ఎంతమంది రావట్లేదు అనేటటువంటి ఈ డిస్కషన్ అయితే నడుస్తుంది. నడుస్తున్నప్పుడు ఆఫ్లైన్కి వచ్చినటువంటి పిల్లలు కూడా ఏం చెప్తున్నారంటే మాకు హాస్టల్ ఓపెన్ లేదు సార్, మేము ఎక్కడ ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ చెప్తున్నారు. కాబట్టి ఈరోజు నేను మళ్ళీ సార్ని అడిగితే మన వైస్ ప్రిన్సిపల్ సార్ని, ఓకే సార్ మీరు ఆన్లైన్లో చెప్పుకుంటారంటే కనుక చెప్పండి, నో ప్రాబ్లం, తర్వాత చూద్దాం మిగతా విషయాలు అన్నారనమాట. కాబట్టి మళ్ళీ ఆన్లైన్ స్టార్ట్ చేసేద్దాము యాజ్ ఇట్ ఈస్. కానీ ఓకేమ్మా? రైట్. సో మనం we've been discussing thermodynamic potentials and Maxwell's equations. As you know that already we have derived three relations. Remember that. We have already derived three relations. Okay, so out of those three relations, okay, so can anyone remember and then tell me the first, second and third ones? Ready with this. Okay, so first three important relations మనం ఆల్రెడీ డిరైవ్ చేసి పెట్టుకున్నాం కదా. సో దాంట్లో పేజ్ నెంబర్ 32. నౌ ఐ నీడ్, ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ మనం ఆల్రెడీ డిరైవ్ చేసినటువంటివి ఏంటి అంటే ఫస్ట్ ఇంటర్నల్ ఎనర్జీ నుంచి, ప్లీజ్ రిమెంబర్ దిస్, ఇంటర్నల్ ఎనర్జీ నుంచి మనం డిరైవ్ చేసినటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ మ్యాక్స్వెల్స్ థర్మోడైనమికల్ రిలేషన్ ఏమిటయ్యా అంటే, ఓకే, ఫస్ట్ మ్యాక్స్వెల్స్ రిలేషన్ ఏంటయ్యా అంటే డో టీ బై డో వి okay, so it's dou t by dou v dou t by dou v at constant entropy is equal to minus dou p by dou s at constant volume. This is the first important relation that we have obtained. Okay, so first important thermodynamical relation మనం obtain చేసినటువంటిది dou t by dou v at constant entropy is equal to minus dou p by dou s at constant volume అని నేర్చుకున్నాం మనం. ఓకే, ద సెకండ్ వన్ ఈజ్ హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ ఎఫ్ అని చెప్పాను. సో హెల్మ్హోల్ట్జ్ ఫంక్షన్ ఎఫ్ నుంచి ఎఫ్ ఇస్ ఈక్వల్ టు మనకి ఏమని వచ్చింది, యూ మైనస్ టీఎస్ అని వచ్చింది. యూ అండర్స్టాండ్, ఎఫ్ ఇస్ ఈక్వల్ టు యూ మైనస్ టీఎస్ వచ్చింది. దాన్ని నెక్స్ట్ మనము యూనో దాన్ని మనం ప్రాసెస్ చేసిన తర్వాత, ఓకే, డిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు డియు ప్లేస్లోనేమో మనకి టీడీఎస్ పెట్టాము. వాటన్నిటి మాడిఫై చేసిన తర్వాత మనకి డిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ పీడివి మైనస్ ఎస్డిటి వచ్చింది. అండ్ దెన్ వి సెడ్ దట్ దిస్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్, సో దాట్ వీ హ్యావ్
went on deriving this equation, and ultimately మనకు వచ్చినటువంటి సెకండ్ రిలేషన్ ఏమిటి అంటే, ఓకే, సో ఇది రబ్ చేసేస్తాను నేను. సో ఆల్ ద త్రీ రిలేషన్స్ ఒకటే చోట ఫస్ట్ మనం నేర్చుకుంటే దాని తర్వాత మిగతావి చూద్దాము. సో మనకి వచ్చినటువంటి సెకండ్ ఇంపార్టెంట్ రిలేషన్ ఏంటంటే డో ఎస్ బై డో వి, dou S by dou V at constant temperature is equal to dou P by dou T at constant volume. Dou P by dou T at constant volume. This is the second important thermodynamic relation that we have obtained. Okay. The third important relation, Gibbs function అని చెప్పుకున్నాం మనం. నో, ఎంథాల్పీ అని చెప్పాను మీకు. ఎంథాల్పీ టోటల్ హీట్ ఫంక్షన్ అని చెప్పాను. H is equal to U plus PV. దాన్ని మనం ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు థర్డ్ ఇంపార్టెంట్ థర్మోడైనమికల్ రిలేషన్ మనకు వచ్చినటువంటిది ఏంటి అంటే, ఓకే, ఇట్స్ సంథింగ్ లైక్ దిస్. డో టీ బై డో పి at constant entropy is equal to dou V by dou S at constant pressure. So this is a third relation that we have obtained. So now tell me, are you comfortable with these three relations and do you remember these things? Okay. So where is that material that earlier we have derived? Yes, చూడండి, ఇదిగో second thermodynamical relation. Second thermodynamical relation is, okay, dou S by dou V at constant temperature is equal to dou P by dou T at constant volume. This is second Maxwell's relation అని చెప్పాను. ఓకే, సో అండ్ దెన్ థర్డ్ కూడా మనం డెరైవ్ చేసాం. థర్డ్ కూడా డెరైవ్ చేసిన తర్వాత సో ఇది వచ్చింది. రిమెంబర్, ఇప్పుడు మనం యాక్చువల్గా చెప్పుకున్నటువంటిది అనమాట. సో వేర్ ఇస్ దిట్? ఐ థింక్ దిస్ ఇస్ ద వన్. Three relations. Okay, so these are the three relations we have got it. So ఈ త్రీ రిలేషన్స్ తోటి మీరు కంఫర్టబుల్గా ఉండాలి. Okay, because the fourth one is going to add now. So ఎలా చదవాలి? Dou T by dou V at constant entropy is equal to minus dou P by dou S at constant volume. Dou S by dou V at constant temperature is equal to, okay, dou P by dou T at constant volume. Dou T by dou P at constant entropy is equal to dou V by dou S at constant pressure అని చదవాలి. Okay, so always I told you that there are some easy tips. So if you have, you know, at this place and, okay, at this place if you have a temperature, okay, at this place if you have temperature, then here you will get entropy. Okay, you will get entropy there. And similarly, if you have the P here, you will get volume here. This is what I told you in order to remember the suffixes. T always comes with S and P always comes with V. Okay, T always comes with S and P always comes with V. So they always come together అని చెప్పాం. సో కమింగ్ అనేది ఎక్కడ చూసుకోవాలి అంటే డో బైలో ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ ఫంక్షన్ అనమాట అది. సో అక్కడ టెంపరేచర్ ఉంటే ఇక్కడ ఎంట్రోపీ వస్తుంది, ఇక్కడ ప్రెషర్ ఉంటే ఇక్కడ వాల్యూమ్ వస్తుంది. ఓకేనా, టెంపరేచర్ ఉంటే ఎంట్రోపీ వస్తుంది, ఎంట్రోపీ ఉంటే టెంపరేచర్ వస్తుంది. ఓకే, వాల్యూమ్ ఉంటే ప్రెషర్ వస్తుంది, ప్రెషర్ ఉంటే ఇక్కడ చూడండి ప్రెషర్ ఉంటే వాల్యూమ్ వచ్చింది సఫిక్స్. ఒకవేళ ఇక్కడ యాక్చువల్గా వాల్యూమ్ ఉంటే ప్రెషర్ సఫిక్స్ వచ్చింది అనమాట. సో లైక్ దిస్ యూ గెట్ those three important relations. Now in this class, okay, we will derive the fourth important relation. Remember, so we now derive a fourth relation.
Okay, ma. So we'll derive the fourth important relation. What is that? The fourth important relation, right? See, వీడియో ఉంటే ఇంకొంత ఎక్కువ డేటా కన్సంప్షన్ తర్వాత క్లారిటీ ఉండదమ్మా. సో జస్ట్ నవ్ అండ్ దెన్ ఐ విల్ స్విచ్ ఆన్ వీడియో అండ్ దెన్ స్విచ్ ఆఫ్ ద వీడియో, బట్ లెక్చర్ విల్ కంటిన్యూ యాజ్ యూజువల్. ఓకే, సో లిసన్ టు మీ. రైట్. సో ఫోర్త్ రిలేషన్కి వచ్చేటప్పటికి రిమెంబర్ గిబ్స్ ఫంక్షన్. ద ఫోర్త్ మ్యాక్స్వెల్స్ రిలేషన్ ఏంటి అంటే ఫోర్త్ మ్యాక్స్వెల్స్ రిలేషన్. That is based on Gibbs function Z. Gibbs, Gibbs function క్యాపిటల్ G అనేది ఫోర్త్ ఇంపార్టెంట్ రిలేషన్కి సంబంధించిన బేసిక్ అనే ఫంక్షన్ అనమాట. సో గిబ్స్ ఫంక్షన్ అంటే ఓకే, దాన్ని మనము G ఈజ్ ఈక్వల్ టు H మైనస్ TS అని డిఫైన్ చేస్తాం అనమాట. In fact, you can directly go to that place. Okay, so G is equal to H enthalpy function minus TS అని డిఫైన్ చేస్తారు దాన్ని. ఓకే, సో యూ కెన్ గో అహెడ్ లైక్ దిస్. యాక్చువల్గా ఎక్కడి నుంచి మనం వెళ్ళిపోవచ్చు. సో ఎక్కడి నుంచి అయితే కొంత ఈజీగా కూడా ఉంటుంది. సో ఐ విల్ జస్ట్ స్టార్ట్ విత్ దిస్ వన్. సో G is equal to H minus TS. Okay, you can write it from this place. And then what we'll do is simply we will write dg is equal to how much. Okay, so what is dg? అంటే న్యాచురల్గా h ప్లేస్లో ఇక్కడ మీకు dh వస్తుంది మైనస్, ఓకే, హియర్ ద మల్టిప్లికేషన్ మోడల్ అనమాట. సో tds మైనస్ sdt వస్తుంది అన్నమాట. tds మైనస్ sdt. ఓకే, బట్ already we have, okay, but we have, okay, so చూడండి ఇంతకుముందు మనం ఆల్రెడీ డెరైవ్ చేసిన దాంట్లో ఉంటుంది dh is equal to tds ప్లస్ vdp అనే ఒక రిలేషన్ ఉందన్నమాట. ఓకే, సో tds dh ఎంథాల్పీ ఫంక్షన్ is equal to tds ప్లస్ vdp అనేది ఉంది. సో దాన్ని మనము ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం dh ప్లేస్లో. So therefore, so dg value will be, so therefore dg is equal to, okay, so dh place lo మీరు tds plus vdp substitute చేస్తే ఈ dh place లో అన్నమాట, in the place of this dh we'll get this, and rest of the things as usual, అంటే minus tds minus sdt as usual. So now here plus TDS and minus TDS will get cancelled, giving rise to, okay, giving rise to dg is equal to vdp minus sdt. You'll get it. Okay, so dg is equal to vdp minus sdt వస్తుంది. vdp minus sdt వస్తుంది అనమాట. So once you get this relation, you understand. So we know how to proceed it. Okay, so here Gibbs function Z is dependent on this pressure, pressure and temperatures. So the variables here are P and T. Okay, so P and T. So therefore, right, what do we have to do? Just we have to argue that this is an exact differential. Therefore, what is that? Ante simply saying, chudandi, on both sides dou square g by, ఇక్కడ డోపి డోటీ కాబట్టి చూడండి యాక్చువల్గా ఇదనమాట, డో స్క్వేర్ జీ బై డోపి డోటీ ఇజ్ ఈక్వల్ టు డో స్క్వేర్ జీ బై డోటీ డోపి అనమాట, లైక్ దట్.
లేదా మనం ఏమని చెప్పచ్చు అంటే ఇది డో బై డో పి ఆఫ్ డో జీ బై డో టీ is equal to dou by dou t of dou g by dou p అని తీసుకుంటాం అన్నమాట. ఓకే, సో we have been doing it constantly, this idea. So because Gibbs function is an exact differential and is dependent on pressure and temperatures. So whether you do the partial derivation with respect to t first and then later with p, or the vice versa, that is with p first and then later t, okay, so those two things will come out to be the same value. So first of all, we'll just try to find out what is the value of LHS. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఎంత వస్తుంది అనేది మనము డెరైవ్ చేద్దాం. ఓకే, సో నౌ see here, LHS వాల్యూ మనం డెరైవ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ డో జీ బై డో టీ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట ఫస్ట్. సో దేర్ ఫోర్ నౌ లెట్ us see, it's డో బై డో పీ ఆఫ్, ఓకే, డో జీ బై డో టీ ఎంత అంటే మనం ఈజీగా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వన్ వీ కెన్ సే ఇట్ ఆల్వేస్, ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వన్ వీ కెన్ సే ఇట్. ఓకే, సో దీని నుంచి మనం చెప్పచ్చు అనమాట. సో దీంట్లో డో జీ బై డో టీ అంటే ఎక్కడి నుంచి మనం చూడండి, డో జీ బై డో టీ అంటే ఇక్కడ ఆటోమేటిక్గా యాక్చువల్గా అట్ కాన్స్టెంట్ ప్రెషర్ అని అర్థం అనమాట. ఇక్కడ డో జీ బై డో పీ చేస్తున్నారంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అని అర్థం. ఇక్కడైతే మాత్రం ఇవి మ్యాచ్ కావమ్మా. ప్లీజ్ రిమెంబర్, నేను చెప్పేది ఫైనల్ రిలేషన్లో మాత్రమే అనమాట. టీ ఆల్వేస్ గోస్ విత్ ఎస్, ఓకే, టీ ఆల్వేస్ గోస్ విత్ ఎస్ అండ్ పీ ఆల్వేస్ గోస్ విత్ వి అనేవి, ఓకే, ఈ రెండు కూడా మనకి ఎప్పుడు ఫైనల్లో అనమాట, నాట్ ఆల్వేస్. సో దేర్ ఫోర్ ఓకే, సో డో జీ బై డో టీ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ ఎంత అవుతుంది అంటే అట్ కాన్స్టెంట్ ప్రెషర్ కాబట్టి ఆటోమేటిక్గా వీడిపి జీరో అయిపోతుంది అనమాట. ఫస్ట్ ఇది డిరైవ్ చేసేటప్పుడు వీడిపి విల్ బికమ్ జీరో. సో దిస్ ఈజ్ ద డీజీ, డోజీ అని మనం ఎజ్యూమ్ చేసుకోవచ్చు. ఈ డోటీ ఇక్కడికి వస్తుంది. సో దేర్ ఫర్ డోజీ బై డోటీ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎస్ అవుతుంది అనమాట. ఇది ఒకటి మిగులుతుంది, మీకు మైనస్ ఎస్ మిగులుతుంది అనమాట. దేర్ ఫోర్ ఈ పర్టికులర్ డోజీ బై డోటీ ఎట్ కాన్స్టెంట్ వాల్యూ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ వాల్యూ ఎంత అంటే ఇట్స్ మైనస్ ఎస్. అండర్స్టాండ్ దిస్, ఓకే, సో అర్థమవుతుంది కదా. సో ఈజ్ ఈక్వల్ టు డో బై డో టీ ఆఫ్, ఓకే, యూ అప్లై ద సేమ్ ప్రిన్సిపల్. సో జీ ఫంక్షన్ మనం డిఫరెన్షియేట్ చేయాలి, విత్ రెస్పెక్ట్ టు కాన్స్టెంట్ టెంపరేచర్ చేసుకోవాలి. ఓకే, సో దేర్ ఫర్ ఆటోమేటిక్గా ఎప్పుడైతే మీకు కాన్స్టెంట్ టెంపరేచర్ అంటామో డిటీ జీరో అయిపోతుంది. దిస్ టర్మ్ విల్ సర్వైవ్, విడిపి టర్మ్ విల్ సర్వైవ్. సో నా ఇక్కడ డిపి ఇక్కడికి వచ్చేసింది అనుకుంటే, సో డీజీ బై డిపి డోజీ బై డోపి ఈజ్ ఈక్వల్ టు వి అవుతుంది అనమాట. సో ఆటోమేటికలీ యూ కెన్ పుట్ వి హియర్. సో దేర్ ఫోర్ రిమెంబర్, దిస్ ఈజ్ ద ఫోర్త్ మ్యాక్స్వెల్స్ థర్మోడైనమికల్ రిలేషన్. వాట్ ఈస్ దాట్ అంటే, ఓకే, ఇక్కడ యాక్చువల్గా ఇది మైనస్ ఉంది కదా, మైనస్ అలాగే ఉంటుంది. సో ఇక్కడ కానీ లేదంటే అటు సైడ్ పెట్టుకోవచ్చు అనమాట. ప్లీజ్ రిమెంబర్, యూ క్యాన్ జస్ట్ పుట్ ది మైనస్ సైన్ హియర్. సో జనరల్గా స్టాండర్డ్ మెథడ్ ఏంటి అంటే డో ఎస్ బై డో పి, ఓకే, ఆటోమేటిక్ ఇక్కడ ఎస్ వచ్చింది కాబట్టి ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో వి బై డో టీ at constant pressure. Okay, so this is the fourth important Maxwell's thermodynamical relation. Fourth Maxwell's relation. అండర్స్టాండ్. సో ఆల్మోస్ట్ ఇక్కడతోటి మనకి ఒక 10 మార్క్స్ క్వశ్చన్ కంప్లీట్ అయినట్టు లెక్క అవుతుందా. సో ఇక్కడతోటి మనకి ఒక 10 మార్క్స్ క్వశ్చన్ కంప్లీట్ అయినట్టు లెక్క. ఓకే, సో వాట్ ఆర్ మ్యాక్స్వెల్స్ థర్మోడైనమికల్ రిలేషన్స్ అండ్ డిరైవ్ దెమ్ అని అంటాడు డైరెక్ట్గా. డిరైవ్ దెమ్, మ్యాక్స్వెల్స్ థర్మోడైనమికల్ రిలేషన్స్ని డైరెక్ట్గా డిరైవ్ చేయండి అని మనకి
ఇస్తాడు. సో మనము డిరైవ్ చేయగలుగుతాం మ్యాక్స్వెల్స్ థర్మోడైనమికల్ రిలేషన్స్ ఆల్ 4 అనమాట. ఓకే. సో నౌ హౌ టు రిమెంబర్ చూడండి, ఫ్రెష్గా మనము రైట్. సో మనం ఫ్రెష్గా అసలు ఈ ఆల్ ద 4 రిలేషన్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే ద కమింగ్ డెరివేషన్స్ యూనో ఒక లెంగ్త్ డెరివేషన్లో మనము వి యూజ్ మ్యాక్స్వెల్స్ థర్డ్ థర్మోడైనమికల్ రిలేషన్, వి యూజ్ మ్యాక్స్వెల్స్ సెకండ్ థర్మోడైనమికల్ రిలేషన్, ఆర్ అకార్డింగ్ టు మ్యాక్స్వెల్ సెకండ్ థర్మోడైనమికల్ రిలేషన్ యుల్ గెట్ దిస్ అని చెప్పేసి సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది అనమాట. వీ హ్యావ్ టు యూజ్ దీస్ 4 రిలేషన్స్ in deriving other relations, you understand. But as of now your mental state జనరల్గా ఎలా ఉంటుందంటే ఇదే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది, ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇవి ఇవి అనేది మనకు ఉంటుందన్నమాట. బట్ అది ఎప్పుడు కూడా ఫస్ట్ టైం విన్నప్పుడు ఓకే. బట్ మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక ఆటోమేటిక్గా మీకు ఆ రిలేషన్స్ అన్నీ చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో తర్వాత వాటిని గుర్తుపెట్టుకోవడానికి కూడా ఒక ఈజీ మెథడ్ ఉంది, నేను చెప్తాను చూడండి ఎలాగో. అమ్మా వింటున్నారు అందరూ? ఒకసారి చెప్పండి ఎస్ అని. ఆల్ ఆఫ్ యూ కొద్దిగా లౌడ్ వింటున్నాం సార్. వింటున్నారు. ఎవరు? లక్ష్మీ ప్రసన్న. ఓకే. ఎస్ సార్. సుధారాణి, హుసేన్ బాషా వింటున్నాం సార్. వింటున్నాను సార్. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు వాటిని ఎలాగా గుర్తుపెట్టుకోవాలో ఆ టెక్నిక్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో అలాగే మీరు మీ ఫ్రెండ్స్ తోటి డిస్కస్ చేసి వాళ్ళని మొబిలైజ్ చేయండి. మొబిలైజ్ చేసి ఇబ్బంది అవుతుంది, డెఫినెట్గా సార్ క్లాస్కి మనం అటెండ్ అవ్వాలి అని చెప్పేసి చెప్పండి. సో అందరూ ఎక్కువ మంది, ఇంకా ఎక్కువ మంది, ఇప్పటికీ ఒక 50% అట్లా వస్తున్నారు. ఇంకా పెంచాలన్నమాట ఈ పర్సంటేజ్ని. పెంచి అందరూ కూడా ఆన్లైన్లోకి వచ్చారనుకోండి, మాకు కూడా ఇంకా ఏ కన్ఫ్యూజన్ ఉండదు. ఓకే, అందరూ చాలామంది ఎక్కువ అటెండ్ అవుతున్నారు కాబట్టి ఆన్లైన్లో అంత కంఫర్టబుల్గా ఉన్నారు. సో దట్ మనం ఆన్లైన్ కంటిన్యూ అయిపోదామని చెప్పేసి కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం అనమాట, పరిస్థితులు ఇంకొంచెం చక్కబడే వరకు. కానీ కొంతమంది ఏమో మాకు డేటా ఉండట్లేదు, లేదంటేనేమో సరిగ్గా నెట్వర్క్ ఉండట్లేదు, లేదంటేనేమో ఛార్జింగ్ ఉండట్లేదు, ఇలా రకరకాల రీజన్స్ చెప్తే మేమేమో ఆన్లైనా ఆఫ్లైన్ అయినా ఒక కన్ఫ్యూజన్. అంటే ఎందుకంటే మొత్తానికి మా ఉద్దేశం ఏంటి, పిల్లలకి సబ్జెక్ట్ రీచ్ అవ్వాలి, వాళ్ళు రేపొద్దున మంచి మార్కులతో పాస్ అవ్వాలి, వాళ్ళు ఖాళీగా ఉండకూడదు అనేది మా ఉద్దేశం కదా. కాబట్టి దీన్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మీ వంతు బాధ్యతకి మీరు ఏం చేయాలి, రెగ్యులర్గా మీరు అటెండ్ అవ్వాలి, మ్యాక్సిమం అన్ని క్లాసులకు అటెండ్ అవుతూ. ఓకే, షుడ్ గెట్ బెనిఫిట్ అనమాట. అది క్లాసెస్ లేని టైంలో మీరు ఏదైనా పని చేసుకోండి, ప్రాబ్లం లేదు. కానీ క్లాసెస్ ఉన్న టైంలో ఇవి మానేసేసి చేస్తానంటే ఎలాగా? నేను మొన్న కొంతమందికి ఫోన్ చేశాను, చేస్తే అమ్మ రాధికకు ఫోన్ చేస్తే వాళ్ళ మామయ్య ఇంటికి వెళ్ళిందంట. అక్కడి నుంచి ఫోన్ కొనుక్కుని అటెండ్ అవుతాను సార్ అని చెప్పేసి వాళ్ళ తమ్ముడు చెప్పాడు. ఏమో మరి రాలేదు ఈరోజు అమ్మాయి. సో ఇంకా చాలామంది ఫోన్ చేశాను, అవన్నీ రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. సో మీరు ఏ రెస్పాన్స్ ఇస్తారో అవి కూడా మా దగ్గర ఉంటాయి. ఎందుకంటే మా తప్పు ఏమీ లేదన్నట్టుగా మేము డెఫినెట్గా మా ప్రయత్నాలన్నీ కూడా మేము చూపిస్తాం అనమాట. ఓకే, సో నేను మీకు ఒకటి వినిపిస్తాను రికార్డింగ్, చూడండి. పెద్దన్న వీడు ఫోన్ పోయింది అంటున్నాడు. ఏ పెద్దన్న? అవును, ఏం పెద్దన్న రావట్లేదండి. నేను సుజిత్ సార్ మాట్లాడుతాను. గుడ్ ఈవినింగ్ సార్. అదే ఇప్పుడు అన్ని ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కదా, మరి అటెండ్ అవ్వడం లేదు. ఎందుకు అటెండ్ అవ్వట్లేదు సార్? మొబైల్ పోయింది సార్, ఇది వేరే వల్ల చేసుకుని సార్. మొబైల్ పోయింది సార్, నాది మొబైల్ పోయిందా? అవును సార్. పోవడం అంటే వేరే వాళ్ళ దాంట్లో చిమ్మేస్తుంది సార్. ఏ పెద్దన్న? మన నెంబర్ 1 క్యాండిడేట్. చేసుకోవాలి, ఎందుకంటే అమ్మ వినపడుతుందా వాయిస్? ఎవరు వినిపిస్తుంది? నాదా లేదంటే అందులో మాట్లాడుతున్న వ్యక్తిదా? రెండునా? వినిపిస్తుంది సార్. బాగానే ఏంటో సార్, మళ్ళీ చెప్పండి. రెండు వినపడుతున్నాయి సార్. వెరీ గుడ్, వినండి అయితే. రెండు వినపడుతున్నాయి.
చెప్పాను సార్ టూ డేస్ వల్ల మొబైల్ తీసుకుంటా సార్. సోమవారం అడిగినా రెడీ. సోమవారం మనకి 2 క్లాసులు ఉన్నాయి. ఒకటి దాని తర్వాత ఒకటి. ఓకే సార్, ఓకే సార్. ఎక్కువ మండే కల్లా రాధిక వినండి. రాధిక అనే అమ్మాయి ఫోన్ నెంబర్ కింద ఇచ్చింది. వాళ్ళ లెక్చరర్ మాట్లాడుతున్నాను. రాధిక ఉందా? లేదు సార్, ఊరికి వెళ్ళింది సార్. ఊరికి వెళ్ళిందా? అంటే ఈ ఫోన్ నెంబర్ అమ్మాయిది కదమ్మా? మా తమ్ముడిని సార్. ఆ అమ్మాయి తమ్ముడు అదే ఇప్పుడు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో చదువుతుంది కదా మీ అక్క. అక్కడ అన్ని కూడా ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి మామూలుగా. కాలేజ్ లేకపోయినా ఆన్లైన్లో క్లాసులు అన్నీ జరుగుతున్నాయి. అందరూ అటెండ్ అవుతున్నారు. ఇగో ఈ అమ్మాయి అటెండ్ అవ్వట్లేదు, అందుకే ఫోన్ చేశానమ్మా. అంటే కాలేజ్ ఇంట్లోనే కూర్చుని మామూలుగా తెలుసు నీకు ఆన్లైన్ క్లాసెస్ అంటే తెలుసు కదా. అదే ఒక లింక్ పంపిస్తాము, దాన్ని క్లిక్ చేస్తే మీరు గూగుల్ మీట్లో మీరు మామూలుగా క్లాస్ అంతా వినొచ్చు అనమాట. మామూలుగా మేము రెగ్యులర్గా క్లాస్ చెప్పినట్టుగానే. సో చాలా మంది పిల్లలందరూ అటెండ్ అవుతున్నారు. నాదొకటే కాదు, నేను ఫిజిక్స్, మిగతా వాళ్ళు అందరూ కూడా అటెండ్ అవుతున్నారు. అందరూ చెప్తున్నారు కూడా, మ్యాథ్స్, మిగతా కంప్యూటర్ సైన్స్ అందరూ కూడా. ఎక్కడికి వెళ్ళింది అమ్మాయి మీ అక్క? మా మామూలు ఊరికి పోయింది. ఎప్పుడు వస్తుంది మరి? అక్కడే మొబైల్ కొనుక్కొని ఆన్లైన్ క్లాస్ అక్కడనే మొబైల్ కొనుక్కోలేదా? అయితే నెంబర్ వచ్చిన తర్వాత నాకే ఫోన్ చేస్తుంది బహుశా, ఎందుకంటే గ్రూప్లో యాడ్ చేయాలి కదా నెంబరు. వాట్సాప్లో యాడ్ చేయాలమ్మా. కాబట్టి నువ్వు ఒకసారి ఒక పని చేయి, నువ్వు ఈరోజు మీ అక్కతో ఒకసారి మాట్లాడి ఇలా ఫిజిక్స్ దేవరాజ్ సార్ ఫోన్ చేశారు, క్లాసెస్కి అటెండ్ అవ్వట్లేదు. మీ అక్క చాలా మంచి అమ్మాయి అమ్మా, చాలా టాప్లో ఉంటుంది, బాగా చదువుద్ది. కాబట్టి నువ్వు మిస్ అవ్వద్దు క్లాసెస్ అని చెప్పు. ఫోన్ చేసి త్వరగా మొబైల్ కొనుక్కుంటే త్వరగా అటెండ్ అవ్వమా. సోమవారం నుంచి మళ్ళీ క్లాసెస్ అయినా ఓకేనా? మండే నుంచి అటెండ్ అవ్వమని చెప్పమ్మా. ఓకే, ఇంకా ఉంది. నరసింహులు చూడండి, తెలుగు మీడియంలో ఉంటుంది. మా క్లాసెస్ నువ్వు మిస్ అవుతున్నావు కదా, మరి ఎలాగే అప్పుడే ఫస్ట్ క్వశ్చన్లో 2-3 క్వశ్చన్స్ కూడా అయిపోయాయి. మీరు ఏం చేస్తున్నావు? అటు సెకండ్ వస్తుందని చెప్పావు. సరే అనుకోమాట ఏ పనికి? సో ఏంటంటే అమ్మా, మీ ప్రాబ్లమ్స్ మాకు తెలుసు, కానీ పై వాళ్ళకి తెలియడం లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేమేదో ఆడుగు దొబ్బుతున్నాము అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు అనమాట. సో ఇది పద్ధతి కాదు. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్. సో అందుకే మేము అన్ని ఎవిడెన్స్లు పెట్టుకుని మా తంటలు ఏమేమి పడుతున్నాము. సో అండర్స్టాండ్ అస్. సో ఎక్కువ మీద మీరు అటెండ్ కాకపోతే కనుక మా ఎఫర్ట్స్ మేము పెట్టాము సార్. మేము ఎందుకంటే మేము ఇంకేం చేయలేము. ఓకే, సో అని చెప్పే అవకాశం ఉంది. క్లియర్? సో దేర్ ఫోర్ క్లోజ్. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా అందరికీ ఫోన్లు వస్తాయి, ఇంకా మిగతా వాళ్ళకి కూడా. సొమ్మల నాటి వాళ్ళకి, ఇంకా ఎవరు గురుప్రసాద్ ఇలాంటి బ్యాచ్ అందరూ కూడా ఫోన్లు చేస్తాను నేను చేసి. ఓకే, మాట్లాడతాను ఈరోజు ఒకసారి. మాట్లాడితే వాళ్ళు ఏం సమాధానం చెప్తారో చూద్దాము. ఓకే, సో నౌ కమ్ బ్యాక్ టు అవర్ రైట్. సో హౌ టు రిమెంబర్ దీస్ 4 రిలేషన్స్. ఓకే, సో ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే చాలా సింపుల్. చూడండి, గుర్తుపెట్టుకోండి. స్టెప్స్ క్లియర్గా చెప్తాను. ఓకే, రైట్. సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఓకే అమ్మా, ఫస్ట్ ఏం చేయాలంటే పి పి వి వి వేయాలి. ఓకే, ఫస్ట్ మనం వేయాల్సినటువంటిది పిపివివి.
నెక్స్ట్ టీఎస్ వేయాలి. చూడండి ఇక్కడ వేద్దాం. టీఎస్ తర్వాత ఇజ్ ఈక్వల్ టు పెట్టండి. ఓకే, నెక్స్ట్ డో బై అన్నింటికి ఇంకా డో బై తర్వాత ఫస్ట్ దానికి లాస్ట్ దానికి మైనస్లు పెట్టండి. ఓకే, ఫస్ట్ దానికి లాస్ట్ దానికి మైనస్లు పెట్టాలన్నమాట. తర్వాత బ్రాకెట్స్ పెట్టండి. బ్రాకెట్స్ పెట్టారు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పైన పి ఉంటే ఇక్కడ మీకు ఏమొస్తుందని చెప్పాను, వి వస్తుందని తెలుసు మనకి. కాబట్టి వి, ఇక్కడ టీ ఉంటే ఎస్ వస్తుంది, ఇక్కడ పి ఉంటే వి, ఎస్ ఉంటే టీ, వి ఉంటే పి, ఓకే, టీ ఉంటే ఎస్, వి ఉంటే పి, ఎస్ ఉంటే టీ. ఓకే, దాని తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సఫ్ ఇది ఉంది కదా ఎస్ అనేది, దాన్ని ఇక్కడ రాయాలన్నమాట సార్. అంటే అర్థము డో ఎస్ ఇక్కడ రాయాలి, ఈ విని ఇక్కడ రాయాలన్నమాట. ఇది ఫస్ట్ రిలేషన్, అంతే అయిపోయింది. సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ మ్యాక్స్వెల్స్ థర్మోడైనమికల్ రిలేషన్. డో పి బై డో ఎస్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో టీ బై డో వి అట్ కాన్స్టెంట్ ఎంట్రోపీ. తర్వాత ఇంక ఇదే మెథడ్ ఫాలో అండి. ఇక్కడ పి ఉంది, ఇక్కడ చూడండి, ఇక్కడ వి ఉంది, ఇక్కడ టీ ఉంది. సో ఇక్కడ టీ ఉంది కాబట్టి ఓకే, దాన్ని డైరెక్ట్గా ఇక్కడ తీసుకురావాలన్నమాట. అంటే అర్థము సెకండ్ థర్మోడైనమికల్ రిలేషన్కి వచ్చేటప్పటికి మనము ఓకే, సో డో పి బై డో టీ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు డో ఎస్ బై ఓకే, ఇక్కడ వి ఉంది కదా, సో డో వి ఇక్కడ రాయండి. సో డో ఎస్ బై డో వి ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఇది సెకండ్ మ్యాక్స్వెల్స్ థర్మోడైనమికల్ రిలేషన్. థర్డ్ వన్కి రండి. ఓకే, వి డో వి, ఇక్కడ పి ఉంది, ఇక్కడ ఎస్ ఉంది, కాబట్టి ఎస్ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి ఇక్కడ డో ఎస్ పెట్టాలి, ఇక్కడ పి ఉంది కాబట్టి ఇక్కడ డో పి పెట్టాలి. ఓకే, సిమిలర్లీ టీ ఉంది కాబట్టి ఇక్కడ డో టీ ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పి ఉంది కాబట్టి ఇక్కడ డో పి సబ్స్టిట్యూట్ చేయాలి. అయిపోయింది. థర్డ్ ఫోర్త్. అయితే ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది మనకి, అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏ ఈజ్ ఈక్వల్ టు బి అన్నప్పుడు ఆటోమేటిక్గా బి ఈజ్ ఈక్వల్ టు ఏ అనే అర్థం కదా. సో కాబట్టి అవి అటు ఇటు అవుతాయన్నమాట సమ్టైమ్స్, అంటే అయ్యే అవకాశం ఉంది అని అర్థం. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ ఓపెన్ చేసి మీరు కావాలంటే చెక్ చేసి చూడండి. సో ఫస్ట్ మనము 1 2 3 రిలేషన్స్, ఫోర్త్ రిలేషన్ ఇప్పుడు డెరైవ్ చేసాము. 1 2 3 జస్ట్ క్లాస్ స్టార్టింగ్లో నేను రాశాను కదా, బట్ రెండింటిని ఒకటేసారి మనము ఇంపోజ్ చేసి చూపించడానికి మీకు కుదరదు, బట్ ఐ విల్ ట్రై. జస్ట్ 1 సెకండ్. మనం ఇప్పుడు 3 ఇంపార్టెంట్ రిలేషన్స్ని ఇంతకు ముందు రాసి ఫోర్త్ రిలేషన్ని మీకు యాక్చువల్గా డెరైవ్ చేసి చూపించాను కదా ఈరోజు మనం చేసినటువంటి క్లాస్లో అదే పని. అయితే అది ఎక్కడ ఉంది, కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఇవి 4, ఇవి మనం యాక్చువల్గా ఇప్పుడు రాసుకున్నటువంటివి. అంతకు ముందువి చూస్తే ఇదిగో దిస్ ఇస్ అ ఫోర్త్ రిలేషన్, అంతకు ముందు థర్డ్ రిలేషన్స్, ఇవి 3 చూడండి. ఓకే, సో ఇక్కడ ఏమని రాసాము, డో టీ బై డో వి అట్ కాన్స్టెంట్ ఎంట్రోపీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డో పీ బై డో ఎస్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అని రాశాను అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు అయితే ఒక పని చేయొచ్చు, టీఎస్ పీపీవివి ఇలా చేయొచ్చు. ఒకవేళ మీకు కన్ఫ్యూజన్ వస్తుంది అని అనుకున్నట్లయితే మీరు చూడండి, ఇప్పుడు ఈ 4 రిలేషన్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అడిగారు అనుకోండి, చాలా సింపుల్. టీఎస్ అని వేయండి, టీఎస్. ఓకే, ఆల్టర్నేట్గా వచ్చిందనమాట టీఎస్. బట్ ఇది మాత్రం ఏం చేయాలంటే పీపీవివి అని రాయాలి, పీపీవివి అని రాయండి. సో టీఎస్ పీపీవివి. ఓకేనా, ఒకసారి అన్మ్యూట్ చేసి చెప్పండి. ఒకవేళ నేను చెప్తాను, ఎవరు చెప్పమంటాను. జస్ట్ 1 సెకండ్. పార్టిసిపెంట్స్,
సుమలత, సుమలత ఉందమ్మా? అటెంటివ్గా వింటుందా? సార్ వింటున్నా సార్. ఓకే, ఒకసారి చదువు. టిఎస్ చెప్పని చెప్పమ్మా. మాట్లాడదండి. సార్ ఇవి జస్ట్ ఇవి ఇక్కడ నేను ఏం కనపడుతున్నాయి నీకు ఇప్పుడు? ఇక్కడ జస్ట్ బోర్డ్, ఎల్లో బోర్డు మీద ఇలా ఇలా కిందకి చదువు, ఇలా చదువు. టిఎస్ పిపి పిపి వివి వివి 2 సార్లు వివి. ఓకే, మళ్ళీ ఇంకోసారి చెప్పు. టిఎస్ పిపి వివి. ఇది ఒక 4 సార్లు అనుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మీకు గుర్తుండిపోతుంది అనమాట. టిఎస్ పిపి వివి. ఓకే, నా నెక్స్ట్ ఏం చేయాలన్నా నేను ప్రతి దానికి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలాగైనా చేయొచ్చు. సో నేను లాస్ట్ ఇంకొక 5 minutes ఉంది క్లాస్కి. సో ఓకే, ఐ క్విక్లీ డూ దాట్. సో చూడండి, అన్నింటికి బైల్ పెట్టుకుంటూ వెళ్ళిపోతారు అనమాట. ఓకే, ఆ తర్వాత డివైడెడ్ బైల్ పెట్టేసాం. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఓకే, బ్రాకెట్స్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాకెట్స్ పెట్టండి. తర్వాత = పెట్టుకోండి అన్నింటికిను. ఓకే, ప్లీజ్ రిమెంబర్, ఫస్ట్ దానికి లాస్ట్ దానికి మైనస్లు ఉండాలి. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ టీ ఉంది కాబట్టి ఏమొస్తుంది? ఎస్. పి ఉంది కాబట్టి వి వస్తుంది అనమాట. ఓకే, ఎస్ టి పి వి టి, ఎస్ వి పి, ఎస్ టి వి పి. ఓకే, వి పి. రైట్, అలా పెట్టేసామా? ఆటోమేటిక్గా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి మనకి? ఓకే, ఇక్కడ వి ఉంది కాబట్టి ఇక్కడ వి పెట్టాలి. ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి ఇక్కడ ఎస్ పెట్టాలి. ఇక్కడ వి ఉంది కాబట్టి వి పెట్టాలి. రిమెంబర్, పి పెట్టకూడదు, ఏది ఉంటే అది పెట్టాలన్నమాట. ఇక్కడ వి ఉంది, సో వి. ఇక్కడ టీ ఉంది కాబట్టి టీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పి ఉంది కాబట్టి పి. ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి ఎస్. ఓకే, ఇక్కడ ఎస్ బై టీ. సో దేర్ ఫోర్ ఇక్కడ ఇది పి వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? టీ వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్గా మీకు 4 రిలేషన్స్, ఓకే, నేను చెప్పినటువంటివి యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. చూసుకోండి కావాలంటే. ఫస్ట్ వన్, టీ బై వి ఎట్ కాన్స్టెంట్ ఎంట్రోపీ ఈజ్ ఈక్వల్ టు -p బై ఎస్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఓకే, సెకండ్ రిలేషన్ నేను మెటీరియల్ నుంచి చదువుతున్నాను. చూడండి, మెటీరియల్ నుంచి చదువుతున్నాను. నా దగ్గర పెట్టుకుని ఐ జస్ట్ షో యూ. ఐ విల్ స్విచ్ ఆన్ ద వీడియో. ఓకే, పార్టిసిపెంట్ లిస్ట్ క్యాన్సిల్ ఇట్. ఓకే, సో నేను మెటీరియల్ నుంచి చదువుతున్నాను. సి ద మెటీరియల్. ఓకే, సో సెకండ్ రిలేషన్ వచ్చేసేసి ఎస్ బై వి ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఈజ్ ఈక్వల్ టు పి బై టీ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఎస్, సరిపోయింది. నెక్స్ట్ మూడవ ఇంపార్టెంట్ రిలేషన్ వచ్చేసేసి, థర్డ్ ఇంపార్టెంట్ రిలేషను టీ బై పి ఎట్ కాన్స్టెంట్ ఎంట్రోపీ ఈజ్ ఈక్వల్ టు వి బై ఎస్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. ఎస్, సరిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ ఇంపార్టెంట్ రిలేషన్ గిబ్స్ ఫంక్షన్ సంబంధించినటువంటిది. వి బై టీ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు -ఎస్ బై పి ఎట్ కాన్స్టెంట్ పి ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఇది రివర్స్ వచ్చింది, బట్ నో ప్రాబ్లం. ఇక్కడైతే అఫ్కోర్స్ ఇక్కడ వి బై టీ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు -ఎస్ బై పి ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ వచ్చింది. దర్ ఇస్ నో ప్రాబ్లం. పర్ఫెక్ట్గా మనకి మీకు నా చెప్పినట్టుగా ఏ = బి అంటే ఆటోమేటిక్గా బి = ఏ కాబట్టి అలా రాసేయచ్చు. సో బట్ మనం గుర్తుపెట్టుకోవడానికి ఒక ఆర్డర్లో ప్లాన్ చేసుకున్నాం అనమాట. టిఎస్ పిపివివి అని రాసేసుకుంటే అది ఒక్కడ గుర్తుంటే చాలు అనమాట. మిగతాదంతా కూడా ఆటోమేటిక్గా మనము అక్కడికక్కడే లింకప్ చేసుకుంటూ ఓకే ఈజీగా రిలేషన్స్ రాసేయచ్చు. ఓకే, ఆ 4 రిలేషన్స్ రాసి పట్టుకుని మనం ఎప్పుడు ఈసారి ఏది కావాలంటే అది యూజ్ చేసుకుంటూ డెరివేషన్ మనం ముందుకు తీసుకెళ్తాం అనమాట. ఓకే, అదే ఇంకా ఇది మనకి ఇంకా మీటింగ్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయే టైం వచ్చేస్తుంది. So abruptly at any time it may get closed, and I will let you know whether we will have the next class, when do we have the next class. Okay, so ఇక్కడ వరకు మీరు పర్ఫెక్ట్గా నేర్చేసుకోవాలి. మీరు ఈరోజు ఒక ½ an hour స్పెండ్ చేయండి. ½ an hour స్పెండ్ చేసి ఆల్రెడీ మెటీరియల్ మీరు జిరాక్స్ తీయించుకుని ఉంటే ప్రాబ్లం లేదు, ఈజీగా మీకు అది మీ చేతిలో ఉంటుంది కాబట్టి మీరు చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు, బాగుంటుంది. అలా కాదు అంటే మీరు ఏం చేస్తారు అంటే ఓకే, నా ప్రీవియస్ వీడియోస్ మీకు నేను పెట్టాను కదా,
అవి క్లిక్ చేసి ఏది థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అండ్ మ్యాక్స్వెల్స్ రిలేషన్స్ అని ఒక 2 days ముందు నుంచి ఉంటుంది చూడండి, ఆ హెడ్డింగ్ ఉంటుంది. లేదంటే మీకు నేను పంపిస్తాను ఇప్పుడు. సో థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అండ్ మ్యాక్స్వెల్స్ రిలేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఆ క్లాసెస్లో ఫస్ట్ నుంచి ఎలా చెప్పుకుంటూ వెళ్ళాము. ఫస్ట్ టైం మనము 3 రిలేషన్స్ అప్లై చేసాము, ఈరోజు 4th రిలేషన్ అప్లై చేసాము. నెక్స్ట్ ఆల్ ద 4 రిలేషన్స్ని ఎలా మనం గుర్తుపెట్టుకోవాలి, ఎలా రీరైట్ వెంటనే రాయాలి. ఆల్ 4 రిలేషన్స్ ఇమ్మీడియట్గా అనమాట, ఆల్మోస్ట్ మెకానికల్గా రాసేయచ్చు మనం, పెద్దగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమీ ఉండదు అనమాట. టీఎస్ పీపీవీవి అంటాము. నెక్స్ట్ ఆటోమేటిక్గా డోలు పెట్టుకుంటూ వెళ్ళిపోతాము, బై పెట్టుకుని వెళ్తాం, బ్రాకెట్లు పెట్టుకుంటూ వెళ్తాము. ఆ తర్వాత ఆటోమేటిక్గా సఫిక్స్లు పెట్టుకుంటూ వెళ్తాం, దాన్ని రివర్స్ చేస్తాం, అటు ఇటు పెడతాం, అయిపోతుంది. ఫస్ట్ దానికి లాస్ట్ దానికి మైనస్లు పెడతాం. రిమెంబర్ దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అనమాట. మైనస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఆ విధంగా మీరు పెట్టుకుంటూ వెళ్ళిపోతే 4 రిలేషన్స్ ఈజీగా గుర్తుపెట్టేసుకోవచ్చు. సో దీన్ని లింక్స్లోంచి మీరు మళ్ళీ కావాలంటే ఒకసారి చూడండి, పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఈ లెసన్లో ఇక నెక్స్ట్ నుంచి